ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే యదువంశరాజు సూర్యభగవాన్ని ఉపాసించి శమంతకమణిని సంపాదిస్తాడు. మహిమాన్వితమైన మణిని శ్రీకృష్ణుడు అడిగినా ఇవ్వకుండా సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడికి ఇస్తాడు. అది చివరికి వాని నుండి జాంబవంతుడికి చేరుతుంది. జాంబవంతుడితో కృష్ణ భగవానుడు యుద్ధం చేసి ఓడించి ఆ మణిని దానితో పాటు అతని కూతురు జాంబవతిని కూడా గెలుచుకుంటాడు. యుగాలు గడిచాయి. శక్తివంతమైన ఆ శమంతకమణి చివరికి ఒక హారంలో గుచ్చబడి స్వర్ణగరిక పంటచేలో ఉన్న చింతామణి కల్పవృక్షం త్వరలోని పేటికలో నిద్రాణంగా దాగి ఉంటుంది. కలియుగంలో విజిడాలజీ గ్రంథంలో ఆ మణి వివరాలు నవీన్ చదువుతాడు. అప్పటికే ఆకాశయానం విద్యను మంత్రబలంతో చేజిక్కించుకున్న నవీన్ తన స్నేహితుడు అశోక్ సాయంతో ఆ మణిని సంపాదించాలని భావిస్తాడు. తనను అర్జెంటుగా కలుసుకోమని నవీన్ అశోక్ను కోరతాడు. ఇద్దరూ కలిసి కారులో బయలుదేరి ఒక నిర్జన ప్రదేశానికి చేరుతారు. కారు దిగిన నవీన్ తనకు మంత్రబలం ఉందని, ఏ లోకంలోకి కావాలంటే ఆ లోకంలోకి ఎగిరిపోగల శక్తి ఉందని అశోక్కు చెబుతాడు. అశోక్ నవీన్ చెప్పిన మాటలను నమ్మడు. సరే నువ్వే చూడు, తన శక్తిని అతనికి ప్రదర్శిస్తాడు నవీన్. రయ్యమని పైకెగసి చుమ్మని విహరించి టక్కున ప్రత్యక్షమవుతాడు నవీన్. కళా నిజమా అనుకుంటూ విస్తుపోయి అలాగే ఉండిపోతాడు అశోక్. నేనే కాదు, నిన్ను కూడా ఎగిరించగలను అంటాడు నవీన్. అయితే ఆ లోకంలో తాను చెప్పింది చేయాలని షరతు విధిస్తాడు నవీన్. అశోక్ దానికి అంగీకరిస్తాడు. నవీన్, అశోక్ ఇద్దరూ కలిసి మరో లోకానికి ఎగిరిపోతారు. దబ్బున ఇద్దరూ ఆకాశం నుంచి ఊడిపడతారు. చుట్టూ చూస్తారు. అంతా పసుపు వర్ణం రెపరెపలాడే స్వర్ణ గరిక చేను. అది స్వర్ణ గరిక చేను. ఆ గ్రంథంలో పేర్కొన్న వృక్షం వివరాలను అశోక్కి చెప్తాడు నవీన్. కల్పవృక్షం దిశగా అడుగులు వేయాలనుకుంటారు ఇద్దరు. కానీ మంత్రశాస్త్రం తెలిసిన నవీన్ ఆ వృక్షాన్ని చేరుకోలేడు. అశోక్ మాత్రమే ఆ వృక్షం దగ్గరికి వెళ్ళగలుగుతాడు. దూరంగా మెరిసే ఒక వృక్షం, అదే చింతామణి కల్పవృక్షం. తళతళ మిలమిర వజ్ర వైడూర్యాల కాంతితో మెరిసిపోతూ ఉంటుంది ఆ వృక్షం. వృక్షం దగ్గరికి వెళ్ళి హారం తెమ్మని చెబుతాడు నవీన్.
అశోక్ చింతామణి కల్పవృక్షం దగ్గరికి అడుగులు వేస్తాడు. త్వరలో విశాల విశ్వం అందులో ఒక స్వర్ణ పేటిక. అశోక్ ఆ పేటికను అందుకుని మళ్ళీ నవీన్ దగ్గరికి వస్తాడు. పేటికలోంచి సమంతకమణి హారం తీస్తారు. ఆ హారం ఎంతో మహిమాన్వితమైనది. ఎన్ని బారువుల బంగారమైనా రూపొందించగలదు. దానికి పసరువేది శక్తి ఉంది. అది తగలగానే ఏ వస్తువైనా స్వర్ణ వస్తువుగా మారిపోతుంది. నవీన్, అశోక్ ఇద్దరు చుట్టూ చూశారు. అక్కడ వారికొక తెల్లటి బెండు కనిపిస్తుంది. సమంతకమణి హారాన్ని దానికి తాకిస్తారు. అంతే, బంగారంగా మారిపోతుంది. ఆ ఆనందంలో వారు ఉంటూ ఉండంగానే అక్కడే దూరంగా మరో ఇద్దరు. వారెవరు? వారి చేతిలో అగ్నిజ్వాలలు. అవేంటి? ఎందుకు? ఎలా వచ్చాయి? నవీన్, అశోకులను వాళ్ళు ఏం చేస్తారు? వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.